పుష్ప 2 రీసెంట్గా రిలీజ్ అయినప్పుడు ఎవడ్రా బాసు ఎవడికి రా బాసు వాడికి వాడి అబ్బకి అనే విధంగా ఒక డైలాగ్ ఏదో ఉంది, కొంచెం చాలా దారుణంగా ఉందన్నమాట. అయితే అల్లు అర్జున్కి సంబంధించి ఇప్పుడు కొన్ని వీడియోస్ అయితే బయటకు వస్తున్నాయి, అది మెగా ఫ్యాన్స్ పెట్టారనేది ఖచ్చితంగా చెప్పాయి. అందరూ కూడా అదే మాట అంటున్నారు. ఇప్పుడు తెలిసి వచ్చిందా బాస్ ఎవరో ఏంటి అనేది, మీరు దానిపైన ఏమంటారు? అంటే మీరు అనుకున్న విధంగా అంత లెంత్ డైలాగ్ లేదు. అంటే సరుకు విషయంలో ఇక్కడ నేనే చైనా వాడికైనా నేనే బాస్ని. ఈ అసలు సరుకు ఈ ఎర్రచందనం ఎక్కడ ఉంటుందో ప్రపంచంలో ఎక్కడున్నా భూగోళం మొత్తానికి దానికి నేనే బాస్ అని చెప్పే విధంగా ఆ డైలాగ్ క్రియేట్ చేశారు అనమాట. సో కొంతమంది ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే ఇంకా బాస్కి ఆపోజిట్గా వేశారు. బాస్ అంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారిని అంటారు. సో బాస్కి ఆపోజిట్గా వేశాడు, ఇతనికి ఇంత ఎక్కువైపోయిందా అని చెప్పి అనుకున్నారు. సో నిర్మాతలు కూడా దానిపైన స్పందించి ఇట్లా ఎవరైనా తప్పుడు డైలాగ్స్ కానీ సోషల్ మీడియాలో ప్రచురిస్తే సినిమాలో లేనివి కల్పించుకుని వాళ్ళని అరెస్ట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పి నోటీస్ ఇచ్చారనమాట. అసలు అంత పెద్దగా లేదు, కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అర్థమైంది. జనరల్ గా ఒక స్టేజ్కి వచ్చేసరికి అల్లు అర్జున్ గారికి ఎక్కడో కొంచెం వాల్యూమ్ అనేది కొంచెం పెరిగింది. అది ఏ రకంగా కానీ కొంచెం తలపొగరు అనుకోవచ్చు, అని మాట డైరెక్ట్గా అనలేకపోయినా కొంచెం ఎక్కింది అనుకునే ఒక ఎక్కువ మంది రెస్పాన్స్ ఎక్కడికి వెళ్ళినా చూసి ఇంకేదో ఫీలింగ్ వచ్చేసింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిరంజీవి గారు చూసిన హైస్ ఎవడో చూడలా సినిమా ఇండస్ట్రీలో. సో బయట పొలిటీషియన్స్ చూసుంటారు, చిరంజీవి గారు చూసిన హైస్ అయితే ఎవరో చూడలా. ఆయన చూడనే లేవు అసలు. ఇంకా ఆయన ఎందుకు ఆయన బాస్ అంటారంటే ఆయన బాక్స్ ఆఫీస్కి బాస్, ఆయన జనాల గుండెల్లో బాస్, చాలా విధంగా ఆయన బాసే. ఇండస్ట్రీలో ఆయన దేనికైనా ఒక ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఆయన ఉన్నారంటే, ఇంకా ఈ తరం హీరోలు కూడా ఆయన పోటీ ఇస్తున్నారంటే ఆయనకున్న డెడికేషన్కి, ఆయనకున్న ఇది వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి ఈరోజు నీ ఫ్యామిలీ కష్టంలో ఉంది, ఎవరు వచ్చారు? మీ నాన్న కొంతవరకు ట్రై చేస్తున్నారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ తీసి ఓకే నీకు ఫెసిలిటీస్ కల్పిస్తారు, అది నువ్వు రిచ్ కిడ్గా పుట్టావు. ఇప్పుడు అదే నన్ను అరెస్ట్ చేస్తే మా నాన్న కనీసం ఆడేవాడు నాకు సంబంధం లేదంటాడు కూడా, కొన్ని సిచ్యువేషన్స్ కాపాడలేడు అనుకుంటారు కూడా. లేదు ఆయన చేయగలిగింది ఆయన చేస్తారు. ఏంటంటే దాన్ని ఏమంటారు, ఓకే మా వాడు అది తప్పు, ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోలేరు. సో ఈయనకి ఉన్న దాంట్లో ఈయన కొంచెం మంచి ఫెసిలిటీస్ కల్పించగలరు. పొలిటీషియన్ల పిల్లలైనా సినిమా నిర్మాతల పిల్లలైనా కొంచెం ఫెసిలిటీస్ కల్పించగలరు. అల్లు అర్జున్ గారికి అవి దొరుకుతున్నాయి. హైదరాబాద్కి ఆయన ఎప్పటి నుంచో తెలిసిన ఒక మంచి హీరో కాబట్టి, హైదరాబాద్ హీరో కాబట్టి ఆయన దొరుకుతున్నాయి. సో బట్ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయం జరుగుతున్నప్పుడు నీ మీద నువ్వు రాజకీయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యావు. బట్ నువ్వు ఆ ఇన్వాల్వ్ అయిన తాలూకు ఎవ్వరు నీకు రాలా, ఎవరు నీకు ఫోన్ చేయాలి, ఎవరు నీకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేయాలి. నీ మీద రాజకీయం జరిగిందా ఇంకేదైనా జరిగిందా జరగని, బట్ నిన్ను ఈరోజు కాపాడినది ఎవరు? నిన్ను ముందు నువ్వు సినిమాల్లోకి తీసుకొచ్చి నిన్ను లేపింది ఈయనే. నీకు అభిమానులు వస్తే నీ మొదటి సినిమాకి టికెట్, నీ మొదటి సినిమా నుంచి ఈ రోజు దాకా తెంపుతున్న మొదటి టికెట్ మెగా అభిమానిదే. సో నువ్వే చెప్పావు అన్నమాట, నా టికెట్ తెంపేది మెగా అభిమాని అని. మరి ఇంత చేసిన ఆయనకి మళ్ళీ నువ్వు సక్సెస్ వచ్చినప్పుడేమో నేను కాదు నాదే సక్సెస్ అంటావు, బట్ ఈ రోజు నీకు కష్టం వచ్చినప్పుడు మళ్ళీ బాస్ రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఎవడు బాస్, ఎవడికి బాస్, ప్రపంచానికి ఇండియన్ సినిమాకి ఎవడు బాస్ అనేది అర్థం చేసుకోవాలి.